ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హలో సార్, ఉదయ్ సార్ మహా న్యూస్ అండి. సార్ నా క్వశ్చన్ 2 క్వశ్చన్స్, ఒకటి మినిస్టర్ గారికి, ఒకటి మీకు ఒకటి సార్. సార్ ఇప్పుడు సార్ పైలట్లకు సంబంధించి కూడా చాలా నీడ్ ఉంది సార్. ఈ ఏవియేషన్ ఈ ఎడ్యుసిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాం అనేది మీ క్వశ్చన్ సార్. నారా లోకేష్ గారికి సార్, ఇప్పుడు ఐటీ క్యాపిటల్గా విశాఖ ఉండబోతుంది, ఏ క్యాపిటల్గా ఉండబోతుంది, డేటా సెంటర్ హబ్గా కూడా వైజాగ్ ఉండబోతుంది. ఓ పక్క ఇది హబ్గా అవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుసిటీ. ఈ 2 కాంబినేషన్ని ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వం, ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏవియేషన్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నటువంటి సెక్టరు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకొని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ 2 సెక్టర్స్ గా డివైడ్ చేసాం. ఏవియేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం. ట్రైనింగ్, స్కిల్లింగ్, ఈ పైలట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురంని ఒక హబ్ గా కేంద్రంగా తీసుకొని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్ జిఎంఆర్ కు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాన్సాస్ వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ ఎడ్యుసిటీని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. పైలట్స్ ది గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను. ఎవ్రీ ఫ్లైట్ కి సుమారు 15 నుంచి 20 మంది పైలట్లు అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు మరొక 10 సంవత్సరాల్లో 1700 ఫ్లైట్లు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం. మరి దానికి సంబంధించి సుమారు 20 నుంచి 30 వేల మంది పైలట్లు దానికి అవసరం ఉంటుంది. సో అంత కెపాసిటీని ట్రైన్ చేసుకోవడానికి మనం ఇప్పటి నుంచే మనం దానికి ప్లాన్ చేసుకోవాలి. అందులో భోగాపురం కేంద్రంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ తో పాటు ఏవియేషన్ కి సంబంధించి కేవలం పైలట్లే కాదు, క్రూ ఉంటారు, మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ ఉంటారు. ఇలా ఇతరత్ర పొజిషన్స్ లో కూడా ఉన్నటువంటి హైలీ స్కిల్డ్, హైలీ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనం ట్రైనింగ్ చేయడంతో పాటు వాళ్ళు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ట్రైన్ అవ్వాలనేది మన తాలూకా ఆలోచన. సో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ కోసం మనం ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ ఏవియేషన్ సంస్థల్ని, విద్యా సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావడానికి ఈ యొక్క ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారబోతుంది. సో మన డొమెస్టిక్ డిమాండ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వీటన్నిటిని కూడా కంపైల్ చేసుకొని మన విశాఖపట్నం, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రావడం ఇదనేది ఒక మంచి శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏవియేషన్ కంటిన్యూస్ గా గ్రో అయ్యే సెక్టరు. దీని తాలూకా మేజర్ అడ్వాంటేజ్ మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ ఒక ఆస్పిరేషన్ గా, అంబిషన్ గా తీసుకున్నటువంటి వ్యక్తులకి కోట్లు ఖర్చు పెట్టి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదవక్కర్లేదు. మన దగ్గరే అన్ని ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని కోర్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గానీ, అలాగే దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేయబోతున్నాం. లోకేష్ గారు 2 ప్రశ్నలకి సమాధానం చెప్పేశాడు. బా చాలా తెలివైనవాడు మావాడు. శ్రీనివాస్ సార్, మహా న్యూస్. సారీ సివిఆర్ న్యూస్ సార్, సివిఆర్ న్యూస్ ఫ్లో ప్రీవియస్ సివిఆర్ న్యూస్. నేను ఫ్లో లేని మాడితే నన్ను ట్రోల్ చేస్తారు. చెప్పండి సార్. నేను యాక్చువల్ గా మీకు గతంలో ఒక ప్రశ్న అడిగా. మీరు వచ్చి బస్సులో ఎందుకు పడుకుంటా ఉన్నారు, నోటల్లో పడుకోవచ్చు కేబినెట్ మినిస్టర్ అంటే, నేను బస్సులో సొంత ఖర్చులే అన్నారు. తర్వాత ప్రైవేట్ విమానాల్లో తిరిగేస్తున్నప్పుడు ముగ్గురు కలిసి ప్రైవేట్ విమానాల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఒక ఆర్టీఐ సామాజికవేత్త ఆర్టీఐ పెడితే మీరు మీ సొంత ఖర్చులతోనే మీ విమానాల్లో తిరుగుతున్నారనేది కూడా తెలిసింది. అది చిన్న కాంప్లిమెంట్ సార్, అప్రిషియేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్, 98 ఎకరాలు ఎన్సీసీ వాళ్ళకి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అలాట్ చేశారు గడిచిన ప్రభుత్వం. తర్వాత ప్రభుత్వంలో కొట్టు మురళి విజయసాయిరెడ్డి, అంటే కొట్టు మురళి తాలూకా కొట్టు సత్యనారాయణ బ్రదర్, అప్పుడు మినిస్టర్ బ్రదర్, వాళ్ళు దాన్ని కొంత ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చి 22లో పెట్టిన కొన్ని భూములు ఉన్నాయి సార్, లిస్ట్ అవుట్ చేసాం. మీకు దస్పల్లా ల్యాండ్స్ సంబంధించి బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసు ఒక మాట చెప్పున్నారు మాకు, ఇదే మీ టీడీపీ ఆఫీస్లోనే. ఇలా చాలా భూములకు సంబంధించి ఒకసారి మీరు అలాట్ చేయడం, అది 99 పైసలకి ఇస్తున్నారా, 33 లీజుకి ఇస్తున్నారా, సోల్డ్ అవుట్ చేస్తున్నారా అనేది మీ ప్రభుత్వాల నిర్ణయం. ఏపీఐసి ఇల్ నెంబర్ 4 అదానీ గ్రూప్ కి మీ నాన్న అదే ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం జనవరి 2019లో ఒకసారి అయినా 33 లీజుకి ఇచ్చారు. దాన్ని నెక్స్ట్ ప్రభుత్వం సోల్డ్ అవుట్ చేశారు. మాకు వచ్చిన ఏంటంటే ఈ ప్రాంతంలో మొత్తం ల్యాండ్ అంతా అయిపోయింది సార్, ఎంతో కొంత ఉంటే అది భీమిల్లోనే ఉంది తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో భూమి లేదు.
కొన్ని సంవత్సరాలు అవి భూములు రన్ చేయడం, తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం. మొన్న విప్రోకి సంబంధించి ప్రేమ్జీ గారి మీద పల్సస్ గ్రూప్ వాళ్ళు కేసేశారు. ఒక్క నిమిషం ఇలాంటివన్నీ షూట్ సార్, 1 సెకండ్. ప్రశ్న ఏంటన్నా? క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తాను. మీరు అలాట్ చేసిన భూములు మీరు అనుకున్న నిబంధనల ప్రకారం పనిచేయకపోతే వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకునేదానికి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉందా? థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మీరు చూస్తే కాగ్నిసెంట్ కి మేము ఇచ్చిన టార్గెట్ ఫేజ్ 1 బిల్డింగ్ అప్రూవల్ సబ్మిట్ చేసిన తర్వాత 1 year లో పూర్తి చేయాలని చెప్పాం. రెండోది, లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా లోకల్ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా క్లియర్ స్టిపులేషన్ ఇచ్చి భూములు ఇచ్చాం. 11 months 29 days లో పూర్తి చేయాలని నేను కెమెరా సమక్షంలో వాళ్ళకి ఆదేశాలు కూడా చెప్పాను. చేయకపోతే వెనక్కి తీసుకున్నాక మేము క్లియర్ గా సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, 2024 నుంచి 29 అంటే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 100% సాధించి చూపిస్తాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, నా పేరు అరుణ అండి, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జిస్టింగ్ విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీలని మెరుగుపరిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని. గతంలో జరిగిన అవకతవకలన్నింటినీ వెలికి తీస్తాము, దీని మీద కమిటీ వేస్తాం, కమిటీ 100 days లో రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ బేస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి? మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి యాక్షన్ గురించి, ఒకటి ఏం చేస్తున్నారని. అమ్మా, ఫస్ట్ మై ఎంటైర్ ఎజెండా స్టార్టెడ్ విత్ అపాయింటింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ వైస్ ఛాన్సలర్స్. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఒక ఐఐటియన్స్ ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తాం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో రూసా ఫండ్స్ ఏదైతే మాకు వస్తుందో ఆ రూసా ఫండ్స్ లో కేవలం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రీసెర్చ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని నేను చెప్పాను. నిన్న కూడా గౌరవ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేను కలిసినప్పుడు ఒక 1 year ఎక్స్టెన్షన్ అడిగా. కొన్ని రూసా ఫండ్స్ సుమారుగా ఒక 200 కోట్లు రీసెర్చ్ కి సంబంధించిన మేము పూర్తి చేసుకోలేకపోతున్నాం. సో మాకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే వీ విల్ కంప్లీట్ అని ఆయన చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు, లేదు మీరు బాగా చేస్తున్నారు చేయండి అని చెప్పారు. రెండోది మీరు అన్నట్టు, ఎస్ నేను హౌస్ లో చెప్పాను, ఆల్రెడీ కమిటీ వేసాము. కమిటీ హెస్ సాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్. ఐ విల్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ టు కమ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేది రాజకీయ కేంద్రాలుగా ఎట్లా నడిపించారు నాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు. అక్కడ ఎక్కువ పొలిటికల్ వర్క్ అనేది జరిగింది. అందుకే ర్యాంకింగ్స్ లో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగా పడిపోయినాయి. వీఆర్ నౌ నర్చరింగ్, వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే థ్రైవ్. సార్, నేను దీనికి సంబంధించి ఇంకో చిన్న ప్రశ్న. ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. మన స్టేట్ లోనే వన్ ఆఫ్ ద రినౌండ్ ఇన్స్టిట్యూషన్ అది. కానీ 100 ఏళ్ల సమయంలో 100 రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. సో దీని మీద మీ ఫోకస్ ఎలా ఉంది? As I said, it started with first getting the right vice chancellor. ఆయన నియమించాం, స్టెప్ బై స్టెప్ అన్ని ప్రక్షాళన చేసి we're putting it back on track. అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం. అదే విధంగా రిక్రూట్మెంట్ ఏదైతే విశ్వవిద్యాలయాల్లో కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు, నోటిఫికేషన్లు సరిగా లేకపోవటం వలన అక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. డిఎస్సి వాజ్ ఈజీ ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ ఫ్రెష్ రిక్రూట్మెంట్. ఐ కుడ్ డూ ఇట్ ఇమీడియట్లీ. 150 రోజుల్లో అనౌన్స్మెంట్ రిక్రూట్మెంట్ నేను పూర్తి చేయగలను. బట్ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల గతంలో జరిగిన ఏదైతే నోటిఫికేషన్ లో కొంత ఇబ్బందికరంగా ఉంది కనుక దాన్ని లీగల్ ఇష్యూలోకి వెళ్ళింది. ఐఎమ్ నౌ రిజాల్వింగ్ ఇట్. అది కూడా ఐ వాంట్ టు గివ్ త్వరలో ఐ వాంట్ గివ్ అ నోటిఫికేషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. తద్వారా ఐ బిలీవ్ వీ కెన్ స్ట్రెంథెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్.